రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరుణంలో నగరంలోని 23వ డివిజన్లో ఆయన్ను పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఐస్ క్రీం రవితో పాటు ఆయన సతీమణి కార్పొరేటర్ విజయలక్ష్మి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఐస్ క్రీం రవి మాట్లాడుతూ తాము రవీంద్రనాథ్ రెడ్డి సహకారంతో పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు తమ వంతుగా కృషి చేయగలగమని తెలిపారు. అంతేకాకుండా 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కడప టికెట్ను వైసీపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఎలాంటి పిలుపునిచ్చినా రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అలాగే పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చినా అధ్యక్షులుగా అండగా ఉంటారని తెలియజేశారు. పార్టీ నేతలు కార్యకర్తలు కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే త్వరలో రానున్న కడప నగర పాలక సంస్థ ఎన్నికల్లో మరోమారు వైసీపీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో 23వ డివిజన్లో పోచంరెడ్డి రవీంద్రనాథ్ జిల్లా కడప జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఆయనకు రవీంద్రనాథ్ రెడ్డిని పిలిపించి మా డివిజన్ తరఫున ఘనంగా సన్మానం చేసి మా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో కడప నగరంలో మా పార్టీ బలోపేతంగా ఎంతో కృషి చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే 2029లో కడప టికెట్ మళ్ళీ ఎమ్మెల్యే మా పార్టీ కైవసం చేసుకుంటారు. అలాగే మా ప్రతి కార్యకర్తను ఉత్తేజంతో మా రవీంద్రనాథ్ రెడ్డి ప్రతి ధర్నా కానీ ప్రతి కార్యకర్తకు నష్టం జరిగినా కానీ అందుబాటులో ఖచ్చితంగా ఉంటాడని తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని మేము విన్నపించుకుంటున్నాం. నగరపాలక సంస్థ త్వరలో 18 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్